స్ట్రాంగ్గా ఒక టీ ఇవ్వండి. ఒకటి. నమస్కారం సార్. నేను ఇక్కడే పక్కన ఒక ఇంటికి అద్దెకొచ్చాను. రోజు ఉదయాన రాత్రి నాకు భోజనం కావాలి. మీరు కాస్త పంపిస్తే బాగుంటుంది. దానికి ముందు పంపుతాం సార్. అడ్వాన్స్గా ఈ డబ్బు ఉంచుకోండి. టీ. ఆయన ఎక్కడుంటున్నారా కనుక్కోండి. ఇల్లు ఎక్కడ సార్? ఇలాగే తిన్నగా వెళ్తే తాళం వేస్తున్న ఆ పాత బంగ్లా, భార్గవి నిలయం. సరే, భోజనం డబ్బా. సార్, భోజనం డబ్బా విరిగిపోయింది సార్. ఓ, అయితే ఇస్త్రాకులు పెట్టి ఇవ్వండి. అది అయితే పర్లేదు, నేనే వచ్చి తినేసి వెళ్తాను. ఇక్కడ ఎవరు లేరు, త్వరగా వెళ్ళొచ్చు. మోయ మనోడే, వదిలే. లోపలికి రా. నేనేమో అద్దె కోసం ఇంటి యజమాని వెతుక్కుంటూ వచ్చారనుకున్నాను. కూర్చో కూర్చో కూర్చో. రే రామదాసు, ఒకటి ఎక్స్ట్రా పట్టుకురా. ఇంకోట ఎవరొచ్చారు? రే, మనం అనుకునే వ్యక్తి కాదు, వచ్చి చూడు. మరే ఫస్ట్ థింగ్ ఫస్ట్ షో అంటారు కదా, అప్పుడు ముందుగా వచ్చే న్యూస్ పేపర్ మ్యాగజైన్ మాకు ఇవ్వాలి, సరేనా? తప్పకుండా ఇస్తాను. అరే సార్, మీరా? ఎప్పుడొచ్చారు? నేను ఊరికి వచ్చి 2 రోజులు అవుతుంది, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అయితే మీరు ఇంటికి ఎందుకు రాలేదు? నేను ఇల్లు కోసం వెతుకుతున్నాను. రే పొడియా, లరా. అరే తీసుకోండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రావడం. ఆయన ఆయన మా మేనమావ్య, మాధవ నాయర్. సింగిల్ పీస్. అంటే అద్దడగడానికి ఇంటి యజమాని వచ్చినప్పుడు బెదిరించడానికి ఆయన ఇక్కడ కూర్చోబెట్టా. ఎంతైనా 2 నెలలుగా మీరు చేయలేని పనిని నేను 2 రోజులు చేసేశాను. ఇల్లు దొరికింది. 2-3 గదులు ఊరికే తాళం వేస్తుంది. పొడియాన్, నువ్వు నాతో పాటు వచ్చే. నేను ఎప్పుడో రెడీ. ఆ సముద్రం పక్కన ఉన్న ఇల్లా? లేదు, రోడ్ సైడ్లో ఉన్న ఇల్లే. రోడ్ సైడ్లో ఖాళీ ఇల్లు ఏది లేదు కదా? ఇల్లు ఉంది. ఈరోజు ఉదయాన్నే వస్తువులన్నీ తీసుకెళ్లి పెట్టాను. ఈ ఊర్లో మనకి తెలియని ఇల్లు ఎక్కడుందిరా దేవుడా? భార్గవి నిలయమా? భార్గవి నిలయమా? అవును, అదే. ఏమైంది? ఆ ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇల్లు కొన్ని సంవత్సరాలుగా తాళం వేసే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది మనుషుల్ని చంపే దెయ్యాలు మాత్రమే. దెయ్యమా? ఎవరు? ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. తర్వాత ఏముంది? నూతిలోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? ప్రేమలో విఫలమయ్యి. ఓ, యువరాణి భార్గవి చాలా అందంగా ఉంటుంది. పాటలు, డాన్స్ అన్నీ తెలుసు. తను నా క్లాస్మేట్ కూడా. తనని ప్రేమించింది ఎవరు? శశికుమార్ అంట. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో తెలీదు. అతని ఇల్లు భార్గవి ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళిద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. అలా కొంతకాలం గడిచేసరికి ప్రేమ ముదిరింది. ఒకరోజు ఉదయం హఠాత్తుగా ఆ శశికుమార్ మాయమైపోయాడు. భార్గవి నూతిలోకి దూకి చనిపోయింది. నుయ్యి పక్కనే ఒక లెటర్ దొరికింది. ఆ శశికుమార్ రాసిందే. వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నానని రాశాడు. అప్పటినుంచి తను మగవాళ్ళంటేనే ద్వేషంతో రగిలిపోయేది.
ఇప్పుడు పగటిపూట కూడా అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. సరే, నేను బయలుదేరుతాను. గుడ్ నైట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళొద్దు. మీరు ఇక్కడే ఉండొచ్చు. మీరేం కంగారు పడకండి. ప్రేమించే అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుంది. నాకేం కాదు. భార్గవి బంగారం, మన ఇద్దరికి పరిచయం లేదు. నేను కేవలం ఒక రచయితని, ఎవరూ లేని ఒంటరి వాణ్ణి. ఇక్కడ కొత్తగా అద్దెకొచ్చిన వ్యక్తి నేనే. విషయం తెలియక ఉదయాన్న బావిలో రాయి వేశాను. నా మీద కోపడకు. ఎవరది? ఓ సారీ. నేను ఈరోజు చాలా కథలు విన్నాను. భార్గవి బంగారం, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. నా చేతిలో ఉన్న డబ్బు మొత్తాన్ని 2 నెలల అద్దెకిచ్చేశాను. ఇంకా ఈ ప్రపంచంలో నాకెక్కడా వెళ్ళడానికి దారి లేదు. నాకంటూ ఎవరు లేరు. గుడ్ బై పందికొక్కు. గుడ్ బై. నేను లోపలికి వెళ్ళనా? Paul Robson, पंडित रविशंकर, मोहम्मद रफी. పంకజ్ మలిక్ నుండి స్టార్ట్ చేద్దాం.